జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి రోజుకు ఒక మంత్రిని రంగంలో దించి జగన్ గారేమో మావిగన్ గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమో విధ్వంసం, మీ తండ్రి, మీ బాబాయి, లేదంటే మీ చెల్లి, లేదంటే మీ అమ్మ, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రాక్షసుడివి, నువ్వు ఉగ్రవాదివి, ఇది వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. వెంకటరెడ్డి గారు, మీరు ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారు. గతంలో 3 క్యాపిటల్స్ అని మాట్లాడావు. అంతకు ముందు వచ్చి అమరావతి రాజధాని అని చెప్పి మాట్లాడావు. 3 సార్లు 3 మాటలు మార్చారు. సిగ్గుండాలి కదా మనిషి అన్నాక. ఇప్పుడు వచ్చి మావిగన్ కంటే ఆదరిస్తున్నారంట. ఇదే మాట మీరు అధికారంలో ఉండే 3 క్యాపిటల్స్ కి జనాలు ఆదరిస్తున్నారని కూడా చెప్పినట్టున్నావు. కాస్త గుర్తు తెచ్చుకో. మీకు ఏమైనా డిజార్డర్ ఉంటే చూపించుకోండి. మళ్ళీ ఈ రోజు మంత్రులు దింపుతున్నారు, వీళ్ళని దింపుతున్నారు. మంత్రులు గానీ ఎవరు గానీ ఏమని చెప్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళు ఏం మాట్లాడారో అదే చెప్పారు. వీళ్ళేం కొత్తగా ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మీ పార్టీ ఎల్ఓపి కౌన్సిల్లో ఆయన మాట్లాడిన దాన్ని జనాలకు గుర్తు చేశారు. ధర్మాన ప్రసాద్ గారు ఆయన మాట్లాడిన దాన్ని గుర్తు చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఏ విధంగా మాట్లాడారో దాన్ని జనాలకు గుర్తు చేస్తూ ఉన్నారు. దాంట్లో తప్పేముంది? నువ్వేదో విమర్శలు చేస్తున్నారు. విమర్శలు ఎక్కడ చేశారు? వాళ్ళు మాట్లాడిన దాన్ని వీళ్ళు చెప్పారు. నువ్వు ఇంటున్నావు మావిగన్ కి జనాలు ఆదరణ చూపిస్తున్నారు. ఎక్కడ చూపించారు? మీరు అదే కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళని, రైతుల్ని ఎట్లా మొన్న కూడా ఒక 6 నెలల క్రితం కూడా ఆ ప్రాంతపు మహిళల్ని వేశ్యలు అని మీరే కదరా మాట్లాడింది అని జనాలు అడుగుతున్నారు. వెంకటరెడ్డి, దానికి సమాధానం చెప్పు. మీరు అవేవి చెప్పకుండా ఏందంటే భగవంతుడు నోరిచ్చాడు కదా అని చెప్పి రోజు నీకు పేమెంట్, టిఫన్, లంచ్, డిన్నర్ ఇస్తున్నారు కదని రోజు ఒక వీడియో చేయాలి కదని ఏది పడితే మాట్లాడద్దు. ఫస్ట్ తెలుసుకో. ఇప్పుడు మావిగన్ అంటే జనాలు మీ మొహం మీద ఉమ్ముతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఒక స్టాండ్ లేదు. ఈ రోజు మావిగన్ అంటున్నాడు, రేపు వస్తే పులివెందుల కడప గలపమంటాడేమో అని చెప్పి కూడా అంటా ఉన్నారు. ఇంకొక నా పేరుని స్టేట్ కి పెట్టని అంటాడేమో ఈ తుగ్లక్ అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక స్టాండ్ పైన ఉండవు, నేర్చుకో. నువ్వు కూడా అదే మొన్న రాధాకృష్ణ గారు అన్నారు కదా, జగన్ ఏదంటే దానికి తానా తందానా అనడం కాకుండా కొంచెం బుర్ర, దాంట్లో కొంచెం గుజ్జుంటే ఉపయోగించు. నీకు అది లేదనుకుంటా, అందుకే ఏది పడితే అది మాట్లాడుతూ ఉండవు. ఆ విధంగా మాట్లాడద్దు అని సవినీయంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రోజు ఇట్లా పిచ్చివాగుడు వాగద్దండి అని గౌరవప్రదంగా చెప్తున్నాం.